హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అలా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం 2026-27 సంవత్సరానికి సంబంధించి లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ముఖ్యమైన ప్రశ్నలతో పాటు 100కి 100 మార్కులు వచ్చే విధంగా మీ అందరి కోసం ఈ బ్లూ ప్రింట్ని అనుసరించి, మోడల్ పేపర్ని అనుసరించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ ప్రశ్నలు ఇవ్వాలి, ఏ జవాబులు ఇవ్వాలి అనేది మొత్తం కూడా ఒక ప్లానింగ్ అనేది చేయబడి ఉంది. దాన్ని అనుసరించి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ అనేటివి రిలీజ్ అవుతాయి. మొదటగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మొత్తం బ్లూ ప్రింట్ అనేది కొంతవరకు చేంజ్ అయింది నాన్న. ఈ సంవత్సరం బ్లూ ప్రింట్ ఎలా ఉంది, అసలు మోడల్ పేపర్ ఎలా ఉంది, ఎన్ని రోమన్లు ఉన్నాయి, ఏ రోమన్లో ఎన్ని ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి, ఏంటి అనేది మొత్తం విషయాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది మన PDNS హిందీ ఛానల్లో. మీ అందరితో ఒక్క విషయం నాన్న, ఇలాంటి వీడియోలు ఈ సంవత్సరం అంతా మీకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పిల్లవాడికి ఉపయోగపడే ప్రతి వీడియో మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియోలతో మేము మంచి మార్కుల్ని సంపాదించాలి, మాకు అవసరము అని అనుకుంటున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఇక టాపిక్లోకి వెళ్దామా? చూడండి అన్న, మన బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ 6 భాగాలుగా ఉందన్నమాట. ఈ 6 భాగాలలో 5 భాగాలు 5 రోమన్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి అండ్ 6th రోమన్ గ్రామర్కి సంబంధించి బిట్ పేపర్గా ఉంటుందన్నమాట. మొదటి రోమన్లో భాగ్ 1 చూడండి నాన్న, ఇక్కడ భాగ్ 1 మొత్తం కూడా 25 మార్క్స్ అనమాట. 25 మార్కులకి రోమన్ నెంబర్ 1 ఇవ్వడం జరిగింది. ఈ రోమన్ నెంబర్ 1లో మొదటిది పఠిత గద్య భాగ్ అన్నాడు. పఠిత గద్య భాగ్ అంటే ఏంటి? మన టెక్స్ట్ బుక్లో నుంచి గద్య భాగ్ అంటే ప్రోజ్కి సంబంధించి ఎన్ని పాఠాలు ఉన్నాయి? మొత్తం మీద 12 పాఠాలు ఉంటే ఆ 12 పాఠాలలో ప్రోజ్ 7 లెసన్స్ ఉన్నాయి. ఆ 7 పాఠాలలో నుండి ఏదో ఒక పాఠంలో నుండి ఒక పారాగ్రాఫ్ని అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ పారాగ్రాఫ్ కింద 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ అనే ప్రశ్న సెంటెన్స్గా రాయాలి, దానికి 2 మార్కులు. మిగతా 3 ప్రశ్నలు ఆ, ఈ 3 ప్రశ్నలు వాటికి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, ABCD అని. కరెక్ట్ ఆప్షన్ని పెట్టాలి, వాటికి ఒక్కొక్క మార్క్. అంటే 4 ప్రశ్నలు ఉంటాయి, 5 మార్కులు అన్నమాట. అలాగే రెండవది పఠిత పద్య భాగ్. ఇది ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న 12 పాఠాలలో 7 పాఠాలు గద్య భాగానికి పోతే మిగిలిన 5 పాఠాలు పద్య భాగం. ఈ పద్య భాగం 5 పాఠాల్లో నుండి ఏదో ఒక పద్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద కూడా సేమ్ 4 ప్రశ్నలు ఇస్తారు. మొదటిది 2 మార్కులు, మిగతా 3 ఒక్కొక్క మార్క్ అనమాట. 5 మార్క్స్. 4 ప్రశ్నలు 5 మార్కులు. అలాగే 3వ ప్రశ్న నానిటెల్ నాన్న, ఉపవాచకం మొత్తం మీద ఉండేది 4 పాఠాలు. కానీ ఇక్కడ ఉపవాచకంలో మనకి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పారాగ్రాఫ్ కేవలం 2 పాఠాలలో నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ 2 పాఠాలు 2వ పాఠము, 4వ పాఠం. ఈ 2, 4 పాఠాలని మనం చక్కగా చదివి ప్రశ్నల్ని రెడీ చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ కూడా 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది 2 మార్కులు, మిగతా 3 ఒక్కొక్క మార్క్ అనమాట. 4 ప్రశ్నలు 5 మార్కులు. నన్ను అలాగే 4వ ప్రశ్న కవి పరిచయానికి సంబంధించింది. కవి పరిచయం అనగానే మనం పేజీలు కవి పరిచయాన్ని రాసేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ కవి పరిచయం అనేది 2 కవి పరిచయాలు ఇవ్వడం జరుగుతుంది. మనం వాటిల్లో ఒక్కటి రాయాలి. 2 ఇస్తారు, ఒక్కటి రాయాలి. ఆ 2 కవి పరిచయాలు కూడా ఏంటంటే కొన్ని హింట్స్ అనేటివి అక్కడ ఇస్తారు. ఒక 5 హింట్స్ ఇస్తారు. జన్మ, నిధన్, రచనాయే, పురస్కార్, మాత, పిత, ఈ విధంగా ఒక 5 హింట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాటిని అనుసరించి అవి సెంటెన్స్లో వచ్చేటట్లుగా మనం రాయాలి, ఒక 5 సెంటెన్స్. అయితే ఎక్కడి నుంచి ఇస్తారు అంటే కవి పరిచయానికి 4 పాఠాలని మనం ప్రిపేర్ అవ్వాలి. 1, 3, 4, 10.
1, 3, 4, 10. ఈ 4 పాఠాలని మనం కనుక ప్రిపేర్ అయితే వాటిల్లో 2 కవి పరిచయాలు వస్తాయి. ఇకపోతే లేఖక పరిచయం. లేఖక పరిచయం అనే దానికి ఛాయిస్ ఉండదు నాన్న. లేఖక పరిచయం ఇందాక నేను చెప్పిన 7 పాఠాల్లో నుంచి ఏ పాఠానికి రచయిత ఉన్నాడో ఆ రచయిత ఉన్న ప్రతి పాఠంలో నుంచి ఏ పాఠంలో నుంచి ఇస్తాడనేది మనం చెప్పలేం. అన్ని లేఖక పరిచయాలు చూసుకోవాలి. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిట్రా అంటే అతను ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ కింద 5 బ్లాంక్స్ ఇస్తాడు. ఆ 5 బ్లాంక్స్ని పారాగ్రాఫ్ చదివి తద్వారా ఆ బ్లాంక్స్ని మనం ఫిలప్ చేయాలి. కాబట్టి ఈజీ, ఒక్కసారి చదివి పెట్టుకుంటే ఈజీ. సో ఈ విధంగా మొదటి రోమన్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు, మొత్తం మీద 25 మార్కులు మనకి భాగ్ 1 ద్వారా రావడం జరుగుతుంది. భాగ్ 2 నాన్న, భాగ్ 2 అనేది 10 మార్కులు. ఇది ఎలా ఉంటుందిరా అంటే 6వ ప్రశ్న అపఠిత పద్యాంశ్. అపఠిత అంటే మనము చదవని, అంటే మన టెక్స్ట్ బుక్లో లేని ఎక్కడి నుంచో బయట నుంచి ఒక పద్యాన్ని తెచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని కింద కూడా సేమ్ ఇందాక చెప్పినట్లే 4 ప్రశ్నలు ఉంటాయి. మొదటిది సెంటెన్స్గా రాయాలి, 2 మార్కులు. మిగతా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏబిసిడీల్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అది పెట్టాలి. 4 ప్రశ్నలు ఉంటాయి, 5 మార్కులు. 7వ ప్రశ్న ఎలా ఉంటుందంటే నాన్న, ఇక్కడ దీన్ని ఏమన్నాడంటే అపఠిత గద్యాంశ్ అన్నాడు. అంటే బయట నుంచి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పారాగ్రాఫ్ కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. కింద ఇక్కడ కూడా 4 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 4 ప్రశ్నలు వేరే పద్ధతిలో ఉంటాయి. మొదటిది క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా సెంటెన్స్ రాయాలి, 2 మార్కులు. ఓకే, ఇది పాత పద్ధతే. మిగతా 3 ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, 2వ ప్రశ్న కరెక్ట్ ఆర్డర్లో సెంటెన్స్ ఉండదు. ఈ సెంటెన్స్ని కరెక్ట్ ఆర్డర్లో కింద 3 ఆప్షన్స్ ఇచ్చుంటాడు, 4 ఆప్షన్స్. వాటిల్లో నుంచి మనం పెట్టచ్చు. కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది కనుక్కోవాలి. అలాగే 3వ ప్రశ్న అక్కడ ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానికి క్వశ్చన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు వాటిని. అంటే దీనికి ప్రశ్న ఎలా అడగాలి, ప్రశ్నవాచక్. అలాగే 4వది చిహ్నం, అంటే ఇది ఫుల్ స్టాపా కామానా అని ఇలాంటివి అడగడం జరుగుతుంది. ఈ టైప్లో ఈ 3 ప్రశ్నలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా భాగ్ 2లో అపఠిత పద్యాంశ్, అపఠిత గద్యాంశ్ అని 2 ఇస్తారు. ఒక్కొక్క దానికి 5 మార్కులు, మొత్తం 10 మార్కులు నాన్న. అలాగే ఇక భాగ్ 3 దగ్గరికి కనుక మనం వస్తే భాగ్ 3 16 మార్కులకు ఉంటుంది. ఈ 16 మార్కులకి క్వశ్చన్ నెంబర్ 8, 9, 10, 11 అని 4 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి ఇన్నర్ చాయిస్ అనేది ఉంటుంది. 8వ ప్రశ్న అన్నాం. 8వ ప్రశ్నలో ఆ అని 2 ప్రశ్నలు ఉంటాయి. ఆ రెండింటిలో నుంచి ఒకటి రాయాలి. ఇక్కడ చూడండి, 8వ ప్రశ్న పద్య ప్రశ్న అన్నాను. అంటే పద్య భాగం నుంచి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగంలో ఉండేది 1వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 7వ పాఠం, 10వ పాఠం అని 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాల్లో నుంచి ఒక ప్రశ్నని ఇస్తాడు, అలాగే ఒక పద్యం ఇస్తాడు. ఒక ప్రశ్నని ఇస్తాడు, ఒక పద్యం ఇస్తాడు. కాబట్టి ఆ పద్యం దోహా అని మనం అనుకోవచ్చు. దోహాలు ఉండేది 10వ పాఠంలో. కాబట్టి 10వ పాఠాన్ని బాగా చక్కగా చదువుకుంటే మంచిది. ఇది పద్య భాగం. 9వ ప్రశ్న, 10వ ప్రశ్న గద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. గద్య భాగంలో ఉండేది 7 పాఠాలు. 9వ ప్రశ్న 1 నుంచి 6 పాఠాల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 నుంచి 6 పాఠాల మధ్యలో అంటే ఎన్ని పాఠాలు ఉన్నాయి? 2nd లెసను, 5th లెసను, 6th లెసను, 3 పాఠాలు ఉన్నాయి. 9వ ప్రశ్న 2, 5, 6 పాఠాల్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు. ఈ 3 పాఠాల్లో నుండి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అలాగే 10వ ప్రశ్న 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏమేం పాఠాలు? 8th లెసన్, 9th లెసన్,
11th లెసన్, 12th లెసన్ 4 పాఠాలు. ఈ 4 పాఠాల్లో నుంచి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం రాయాల్సింది ఒక క్వశ్చనే, 2 ఇస్తారు, 1 రాయాలి. 11th క్వశ్చన్ నాన్ డీటెయిల్ ఉపవాచకం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఉపవాచకం 2, 4 పాఠాలని పారాగ్రాఫ్ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ 1, 3 పాఠాలను 1వ పాఠం శాంతికి రాహమే, 3వ పాఠం అపనే స్కూల్కో ఏక్ ఉపహార్, ఈ 2 పాఠాలని క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 పాఠాల్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ దిగుతుంది. ఒక పాఠాన్ని నీట్గా చదువుకొని ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ నేను రాబోయే రోజుల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పే విషయంలో అప్పుడు మీకు నేను ఇవన్నీ కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది జవాబులతో సహా. ఇది నాన్న ఈ విధంగా 4 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 16 మార్కులు ఇక్కడ. అలాగే భాగ్ 4 రోమన్ నెంబర్ 4లో ఏంటంటే సారాంశాలని ఇవ్వడం జరుగుతుంది. అది ఎలారా అంటే 12వ ప్రశ్న పద్య భాగానికి సంబంధించి 2 సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 సారాంశాలు 1వ పాఠం, 3వ పాఠం, 7వ పాఠం, ఈ 3 పాఠాల్లో నుంచి 2 సారాంశాలను ఇవ్వడం జరుగుతుంది. మనం 1 రాయాలి. అలాగే 13వ ప్రశ్న గద్య భాగం నుంచి 2 సారాంశాలను ఇవ్వడం జరుగుతుంది. అది 2వ పాఠం, 5వ పాఠం, 8వ పాఠం, 12వ పాఠం, ఈ 4 పాఠాల్లో నుంచి 2 సారాంశాలను ఇవ్వడం జరుగుతుంది. మనం 1 రాయాలి. ఇది చక్కగా చదువుకొని ఉండాలి. అలాగే భాగ్ 4 అనేది 18 మార్కులకు ఉంటుంది నాన్న. 18 మార్కులు. ఇదంతా ఏందిరా అంటే సృజనాత్మకత కిందకి ఈ 18 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి లెటర్ రైటింగ్ 8 మార్కులు, జనరల్ ఎస్సే నిబంధన అనేది 10 మార్కులు ఉండింది. ఇప్పుడు అలా కాదు, అన్నీ కూడా 6 మార్కులే. పత్రలేఖన్ భాగ్ 5లో పత్రలేఖన్ 14వ ప్రశ్న లెటర్ రైటింగ్ ఎట్రా అంటే ఇక్కడ ఔపచారిక, అనౌపచారిక అని 2 రకాల లెటర్లు. దాంట్లో కూడా ఏందిరా అంటే ఒక లెటర్ తద్దికే ఆధార్ పర్ అంటే ప్లేసు, నేము, మ్యాటర్ ఏంటనేది మొత్తం అతనే కొన్ని హింట్స్ ఇచ్చి లెటర్ రాయండి అంటాడు. దాన్ని ఆధారం చేసుకొని మనం లెటర్ రాయాలి. ఇదొక లెటరు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ లెటర్ ఉంటాయి. ఈ రెండిట్లో మనం ఏది మనం రాయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని ఒక లెటర్ రాయొచ్చు. అలా రాసినందుకు 6 మార్క్స్. తర్వాత 15వ ప్రశ్న నిబంధ. ఈ నిబంధ ఏంటంటే 2 నిబంధ ఇస్తాడు నాన్న. 2 జనరల్ ఎస్సేలు ఇస్తాడు. మనం వాటిల్లో 1 రాయాలి. ఆ 2 కూడా ఏంటంటే ఒకటి సైన్స్ మీద, ఇంకోటి పొల్యూషన్ మీద. సైన్స్కి సంబంధించి ఏ సైన్స్కి సంబంధించి అయినా, అది కంప్యూటర్ కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సైన్స్కి పొల్యూషన్, ప్రకృతి, స్వచ్ఛ భారత్, ఇలాగ ఏదైనా కానీ ప్రకృతి, పొల్యూషన్ వీటికి సంబంధించి కావచ్చు. దానికి సంబంధించి ఒకటి, దీనికి సంబంధించి ఒకటి ఇస్తాడు. మనం రెండిట్లో 1 రాయాలి. విజ్ఞానం, పర్యావరణం 6 మార్కులు. 3వది ఏంటంటే నాన్న మేరా ప్రియ హిందీ లేఖక్ ఆర్ కవి, ఏది రాయమంటే అది. క్వశ్చన్ పేపర్లో ఆ రోజుకి అతను కవి గురించి రాయమన్నాడు అనుకోండి, కవే రాయాలి. లేఖకు రాయమన్నాడు అనుకోండి, లేఖకు రాయాలి. లేదా రెండిట్లో ఏదో ఒకటి రాయన్నాడంటే మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా నేమే అడిగాడంటే ఆ నేమ్ గురించే రాయాలి. అయితే అతను చెప్తున్న ఒక్క మాట ఏమిట్రా అంటే నేను ఈ 4 అడుగుతాను అంటున్నాడు. ఏంటా 4? మీరాబాయి, రైదాసు, కాకా కాలేల్కర్, విష్ణు ప్రభాకర్, ఈ 4 గురించి మనం తరువుగా కనుక ఉంటే మనం మంచి మార్కుల్ని పొందవచ్చు. 6 మార్కులు వస్తాయి. ఇకపోతే భాగ్ 6 రోమన్ నెంబర్ 6 అనేది మామూలే. 15 మార్కులు, 15 ప్రశ్నలు. గ్రామర్ ఏ మాత్రం చేంజెస్ కాలేదు. బ్లూ ప్రింట్ ప్రకారం కూడా అలాగే ఉంది. కానీ ఈ సంవత్సరం పిల్లలు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి నాన్న, ఇక్కడ 17వ ప్రశ్నగా తత్సం తద్భవం. ప్రతి ప్రశ్న కింద 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 కరెక్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ షీట్లో రాయాలి. 17 తత్సం తద్భవం, 18 క్రియ, 19 సంఖ్య, 20 కారక్, 21 పర్యాయవాచి శబ్ద, 22 విలోమ శబ్ద, 23 సమాస్, 24 సంధి విచ్ఛేద్, 25 ఉపసర్గ, 26 ప్రత్యయ్, 27 ముహావరా
ముహావరా పెహచాన్ కర్ లిఖనా. ఇక్కడ ముహావరాని అర్థం రాయమని చెప్పలేదు, ముహావరాని వెతికి రాయండి అన్నాడు. ముహావరా 28 లింగ్, 29 వచన్, 30 కాల్, 31 శుద్ధ రూపు. ఈ విధంగా లాస్ట్ ఇయర్ బ్లూ ప్రింట్ ప్రకారం అయితే మొత్తం పైన 30 ప్రశ్నలే ఉన్నాయి. ఈ ఇయర్ ఏంటంటే ఒక్క ప్రశ్న ఎక్కువైంది, 31 ప్రశ్నలు అయినాయి అన్నమాట. ఇది నాన్న ఈ సంవత్సరం బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంటుంది. వీటిల్లో ప్రతి ఒక్క దానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా మీకోసం, ఈ సంవత్సరం చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులందరి కోసం 1వ ప్రశ్న నుంచి 31వ ప్రశ్న వరకు మీకు కావాల్సిన ప్రతి ఒక్క సమాచారాన్ని వీడియో తీసి మీకోసం పెట్టడం జరుగుతుంది. మీకు కూడా 100కి 100 మార్కులు వచ్చేలాగా మీకోసం మన PDNS హిందీ ఛానల్ మీకోసం పనిచేస్తూనే ఉంటుంది. చేయాల్సిన పనల్లా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.